నాకు తినడానికి ఉండడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ తేడా చేస్తే కుదరదు. ఎందుకు? అవన్నీ ఇచ్చినవాడు దేవుడే కనుక అవన్నీ మరలా తీసేయగలుగుతాడు. అవునా? కాబట్టి దేవునితో మనం ఎంత డోలరైనా సరే ఆయన దగ్గర తగ్గి ఉండాల్సిందే. ఎందుకు? మనకి స్థితి ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడే కదండి. నేను ఇక్కడ నిలిచి ఉన్నానన్నా, మీరు అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నారన్నా, దానికి కారణం ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండటం దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే. అర్థమైందిగా? ఎంతటోడైనా పాపం చేస్తే మాత్రం తప్పదు, శిక్ష తప్పదు. అలాగునే నేనే పిలుచుకున్నా కదా, నేనే రక్షించుకున్నాను కదా, నేనే పొమ్మన్నా కదా, ఆ మార్గంలో పోతున్నాడు కదా, పోనీలే అనలా అట్టు పోనీడు దేవుడు. ఆ లోపల కూడా సరిచేసి అప్పుడు తీసుకెళ్తాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు కృప చూపించేవాడు. ఏంటిది? కృప చూపించేవాడు. సరే, ఆయన చంపడానికి వచ్చాడు కదా, చంపేయచ్చుగా. కానీ ఈమె ఆ పని చేయకుండా ఆగాడు కదా. నేనేమంటానంటే, ఆమెకి ఎవరు చెప్పారు అది చేయాలని? ఎవరు చెప్పారంటే దేవుడే ఆమెను ఆ విధంగా ప్రేరేపించుంటాడు. ఏంటిది? దేవుడే ఆ విధంగా ఆ వ్యక్తిని ప్రేరేపించుంటాడు. దేవుడు కృప కలిగిన వాడు. అర్థమైందా? అంటే మనం ఏ విధంగా సరి చేయడానికి చూస్తాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, కృప అంటే ఏంటో తెలుసా మీకు? ఇందుకే కృప అంటే తెలుసా? కృప అంటే మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసాన్ని కోల్పోమాకండి అన్నాడు దేవుడు. ఇంతకీ విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలి అంటే, విశ్వాసం కలిగి మీరు జీవించాలి అంటే, ఆ విశ్వాసాన్ని మీరు కలుగు చేసేది ఎవరండి? మనకు విశ్వాసాన్ని కలుగు చేసేది దేవుడేగా. నేను ఏ రీతిగా పరిశుద్ధుడైనా ఉన్నానో అదే రీతిగా మీరు కూడా పరిశుద్ధులై ఉన్నాయండి అని. పరిశుద్ధత కలుగు చేసేది ఎవరు? అంటే ఆయన కృప ఎలా ఉంటుంది అంటే, ప్రశ్న ఆయన వేస్తాడు, సమాధానం కూడా ఆయన వేస్తాడు. అయితే దేవుని మాటకు లోబడే దాంట్లో ఉంటుందండి. ఇక్కడ చంప చూసిన మాట వాస్తవమే, కానీ దేవుని మాటకు ఆ వ్యక్తి లోబడ్డాడే, దాన్ని బట్టి ఆ మరణానికి దేవుడు ఆ వ్యక్తిని అప్పగించాలి. అంటే అర్థమవుతుందా? ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు నీ మీదకి వచ్చినా సరే, నువ్వు దేవుని మాట విని ఆ మాటకు లోబడి అడుగులు ముందుకేసే వ్యక్తి అయితే, నీకు ఎదురయ్యే అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు ఆటంకపరిచింది కదేమా ఎవరు? సిపోరా అనే వ్యక్తి. నాకు తెలిసి మోసి అప్పుడే చెప్పుంటాడు, అమ్మా మన బిడ్డకు సున్నతి చేయాలంటే లేదు అని ఆటంకపరిచి ఉండేది. కానీ ఆ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే మరలా వాడిగల రాయి తీసుకొని సున్నత చేయడానికి దేవుడు కృప చూపించాడు. అవునా కదా? ఇదంతా ఎలా జరిగింది అంటే, ఈ మోషే దేవుడికి లోబడతాను బట్టి దేవుడు తన భార్యను మార్చగలిగాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భార్య మారాలి అన్నా, భర్త మారాలి అన్నా, మనం దేవుని మాటకు లోబడాలి ముందు. ఏంటిది? ఎవరు మారాలి అన్నా సరే, నువ్వు మారాలి, నేను మారాలి. మనం మారు మనసు పొంది దేవుని మాట విని ఆ మాట ప్రకారం అడుగేస్తే తక్షణమే నువ్వు మారాలి అనుకున్న వాళ్ళు మారు మనసు పొందుతారు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి అంటే, మనలో ఆ మనసు ఉండాలి. ఏ మనసు? ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అయ్యా నాకు మాట్లాడటం రాదయ్యా అంటే, దేవుడు ఏమన్నాడు? నీకు నోరిచ్చిన వాడు ఎవడయ్యా? నేనే కదా అన్నాడా లేదా? అసలు నాకేం చేత కదయ్యా అంటే, సమస్తం చేయగలిగిన వాడు నేనున్నాగా రా అన్నాడు. ఈరోజు చాలా మంది దేవుడు పని చేయటంగా రా అంటే ఏమన్నారు తెలుసా? నాకు చదువు లేదుగా, నేను మాట్లాడలేదుగా. అవునా కదా? నేను పనికిరానయ్యా, నేను కాదు ఇంకెవరున్నా చూసుకోయ్యా అంటే, దేవుని కూడా ఇప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు ఎవరినో చూసుకోమన్నావు కదా, పాడైపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయిగా, నేను వాటిని దేన్నో దాన్ని చూసి వాళ్ళని బాగు చేస్తాలే, నువ్వు అట్టాగే ఉన్నాయా. దేంట్లో? ఆ శ్రమంలోనే, ఆ బాధల్లోనే, ఆ కష్టాల్లోనే, ఆ కన్నీళ్ళలోనే, ఆ బంధించబడే స్థితిలోనే నువ్వు ఉండిపోలే. కానీ నేను ఎవరినో చూసుకొని వాళ్ళని బాగు చేసుకుని వాళ్ళని దేవుని పని కొరకు వాడుకుంటానయ్యా అంటాడు. ఆ మాట ఆయన అనకుండా ముందే దేవుని మాటకు మనం లోబడి అడుగు ముందుకేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. కృప చూపించి మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే
మనకు సహకారులుగా మారుస్తాడు. అర్థమవుతుందా? ఇది ఇలా జరగాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుడి మాటకు లోబడి ఆ విధంగా అడుగులు మనం ముందుకి వెయ్యగలగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆ మాట వినకుండా దేవా నా పట్ల నీ ప్రభు చూపించు అంటే ఆయన అంటాడు, కష్టమే అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిపోరా అనే వ్యక్తి ఎంత తెలివిగా దేవుడు చెప్పగానే సరిదిద్దుకోండి. ఏంటిది అంటే ఈ మనసు ఆ వ్యక్తికి ఎందుకు వచ్చిందంటే మొట్టమొదట దేవుడు ఆ వ్యక్తికి ప్రేరేపించాడు. ఏంటిది? ప్రేరేపించాడు అంటే మనల్ని కూడా దేవుడు అనేక పనులు చేయడానికి ప్రేరేపిస్తాడు. అవునా? ఆ ప్రేరేపణకు మనం లోబడి అక్కడ మనం ఒక కార్యం చేయడానికి అడుగు ముందుకు ఇయ్యాలి. అవునా? ఆ సిపురా చేసిన అంత ఆసామాసి పనేమి కాదు. వారు చిన్న పిల్లలే అయినప్పటికీ కూడా ఆమె ఆ పని చేయగలిగింది అంటే దేవుడు కృప పొందుకుందనే చెప్పాలి. అవునా? ఈరోజు దేవుడు కూడా అంటాడు, ఆ భర్త ఎక్కడున్నాడు తెలుసా? యెహోవా చేతిలో నుంచి ఎవడైనా తప్పించగలుగుతాడా? మనసుడికి ఎచ్చేస్తే తప్పిపోవచ్చేమో కానీ దేవుడు ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే ఈ భూమి మీద ఎవడు ఆపగలడు? ఎవడు ఆపలేడు. కానీ నా భర్తను దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడో అని ఆలోచించి ఎమ్మటే ఆమె నువ్వు చేసినందుకే మనకి తిప్పలేని, నువ్వు మొన్న ఒకటి చేసావుగా, నేను వద్దనకొని చేసావుగా, అందుకే ఇవన్నీ వచ్చినాయి అని ఈ విధంగా సాకులు చెప్పుకోకుండా అసలు మన కుటుంబం ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ నిందలు వస్తున్నాయి, అసలు ఎందుకని ఎంత ప్రార్థన చేసినా మన సమాధానం రావట్లేదు, మన కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది, అసలు ఎందుకని మన బ్రతుకులు మారట్లేదని ఆలోచించి దేవునికి మనకి మధ్యలో ఏదో అడ్డు బండలా ఉందే, మొత్తాన్ని దాన్ని మన వద్ద నుంచి తొలగించుకుంటే చాలు, ఆశీర్వాదం ఆపటి ఎవడతారో కాదు అనుకొని ఏమేం చేసింది తెలుసా? దేవునికి మనకి అడ్డు బండ ఏందో తెలుసా? సున్నతి. మా బిడ్డలకు సున్నతి చేయనందున ఆ దేవుడు నిన్ను చంపాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఎమ్మటే దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుని తొలగిస్తాడు అని ఎమ్మడే తొలగించింది. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు జీవించకపోవడానికి, మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేయలేకపోవడానికి, లేదా మనం ఎంత ప్రార్థన చేసినా కొంతమంది వ్యక్తులు మారకపోవటానికి ఏదో అడ్డుగా ఉంది. దేవునికి నచ్చంది ఏదో మనలో ఉంది. ఆ రోజు సున్నతి ఉంది, మరి ఈరోజు ఏముందో నీకే తెలియాలి. అర్థమవుతుందా? ఏదైతే దేవునికి నీకు అడ్డుగా ఉందో, మన జీవితాల్లో కార్యం చేయడానికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో ఆ ఒక్కటి గనక మనం తొలగించుకోగలిగితే, అక్కడ గనక సిపోరా ఆ పని చేయకపోతే మోసే అంతటితో ఇంకా లేదు. మోసే చరిత్ర ఎక్కడుంది బైబిల్లో? మోసే చరిత్ర లేకపోతే ఎర్ర సముద్రం ఏమైపోయేది, అసలు ఎన్ని గొప్ప కార్యాలు ఆగిపోయేది. కానీ సిపోరా చేసిన ఒక్క ఆలోచన తన కుటుంబాన్ని మార్చిందని చెప్పుకోవాలి. అవునా? ఇప్పుడు ఈ సిపోరా చేసిన ఆ ఒక్క ఆలోచన వల్ల మోషే ఏమయ్యాడు? బ్రతికాడు. బ్రతికి ఆ పట్టణానికి వెళ్ళి అక్కడున్న వారిని విడిపించి మళ్ళీ వాగ్దాన దేశానికి, అందరూ వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు. ఎవరు? మోషే. ఇప్పుడు నేను అంటాను, ఈ మోషే విజయం వెనకాల మోషే భార్య ఉందంటారా? తప్పకుండా ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అక్కడ గనక సిపోరా అనే వ్యక్తి ఆ తెలివైన పని చేయకపోతే మోషే అంతటితో అయిపోతాడు. ఇంకా మోషే చరిత్ర లేదు, మోషే ముగిసిపోయేవాడు. కానీ ఆ స్త్రీ చేసిన, ఆ భార్య చేసిన చక్కటి ఆలోచన వల్ల ఏమైందంటే అతడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ఓ నాయకుడిగా, కాపరిగా, ప్రవక్తగా మార్చబడ్డాడు. అంటే నేనంటాను, ఈరోజు భర్తలైన వాళ్ళు ఒకవేళ సినిమాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారనుకో, వాళ్ళ విజయం వెనకాల వాళ్ళ భార్య ఉందంట. లేదు, భర్తలు వైన్సుల చుట్టూ తిరుగుతున్నారనుకో, ఆ విజయం వెనకాల వాళ్ళ ఎందుకంటే పెద్దలు ఉన్నారు కదండి, ప్రతి పురుషుని విజయం వెనకాల ఎవరుంటారు? స్నేహితులా? లేదు, ఆయన మార్చేశాడు. అవునా?
గొప్పడైతే అంటారా? ఆయనే, మా ఆయన గొప్ప చేశారు అంటారా? ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉండింది, అపజయం వెనకాల కూడా ఒక స్త్రీయే ఉండింది.